అధ్యక్ష మిషన్ భగీరథలో లఘు చర్చలో భాగంగా షార్ట్ డిస్కషన్లో భాగంగా గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు, గొంగిడి సునీత గారు, ప్రభాకర్ గారు, రసమై బాలకిషన్ గారు, ముంతాజ్ ఖాన్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, సుధీర్ రెడ్డి గారు, సున్నం రాజయ్య గారు అందరూ కూడా మాట్లాడారు. అధ్యక్ష, విలువైన సూచనలు, సలహాలు, కొన్ని అనుమానాలు, అపోహలు అన్నీ కూడా వ్యక్తం చేశారు. అధ్యక్ష, మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష చాలాసార్లు పెద్దలు చెప్తా ఉంటారు. అధ్యక్ష, కొన్ని గొప్ప ఆలోచనల వెనకాల తీవ్రమైన గాయాలు ఉన్నాయని చెప్తారు. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా 18-20 సంవత్సరాల కిందట ఇంతకుముందు గౌరవనీయులు రసమై బాలకృష్ణ గారు చెప్పినట్టు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఆనాడు రాష్ట్రంలో ఏ పార్టీ, ఏ నాయకుడు వారి కల్పనకు కానీ ఊహకు కానీ ఒక ఆలోచన రాకముందే గౌరవ పెద్దలు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు సిద్దిపేట నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పక్కనే లోవర్ మానేర్ డ్యామ్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి 60 కిలోమీటర్ల మేర పంపింగ్ చేసి సిద్దిపేటలోని 180 జనావాసాలకు కూడా 18-20 సంవత్సరాల కిందటనే ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఈ గొప్ప ఆలోచనల వెనుక గాయాలు అన్న మాట నేను ఊరికే అనలేదు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ పరిస్థితి చూస్తే నల్లగొండ జిల్లానే ఒక ఉదాహరణగా తీసుకుంటే తలాపున కృష్ణానది ఉన్న కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది బిరవిరా పారుతున్నా కనీసం అక్కడి బిడ్డలు ఈరోజు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు అధ్యక్ష, 2 లక్షల మంది వారి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి జీవోత్సవాల మాదిరిగా నల్గొండ ఈరోజు ఒక డిజాస్టర్ టూరిజం సైట్ కింద మారిపోయింది. అధ్యక్ష, ఒక యుఎన్ ప్రతినిధులు వచ్చినా, యూనిసెఫ్ వాళ్ళు వచ్చినా ఈ దేశంలో ఉండే ఒక హృదయ విదారకమైన పరిస్థితికి ఏదైనా ఒక ఉదాహరణగా చూపెట్టాల్సి వస్తే చివరికి ఒక నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుని స్వామిని తీసుకెళ్లి ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా ఇది మా దుస్థితి అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకుందో దయచేసి తమరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, అది మాత్రమే కాదు అధ్యక్ష, ఈరోజు ఆదిలాబాద్, వరంగల్ ఏజెన్సీ ఏరియాలో, సున్నం రాజయ్య గారు చెప్పినట్టు ఖమ్మం ఏజెన్సీ ఏరియాలో లక్షలాది మంది గిరిజన బిడ్డల అధ్యక్ష ఈరోజు కూడా ఇంకా బురద నీటినే ఈరోజు తాగునీటిగా ఇంకా కూడా తాగుతున్న దుస్థితి ఈరోజు కూడా ఉంది. అధ్యక్ష, అది దురదృష్టకరం. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా ఈరోజు ఇలాంటి తీవ్రమైన గాయాలకు ఒక మందుబూసి బ్రహ్మాండమైన ఒక మంచి కార్యక్రమాన్ని, దేశం మొత్తానికే ఆదర్శంగా ఉండే కార్యక్రమం ఒకటి తీసుకొని ఈరోజు అన్ని రకాల అవగాహనతో తెలంగాణ ప్రజలు ఏ కోరికలు, ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆకాంక్షలు సిద్ధించాలి, సత్వరమే వారికి న్యాయం జరగాలి, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు. అధ్యక్ష, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. అధ్యక్ష, అంటే నా తెలంగాణ అంటే ఆయన ఒక్కటి తెలంగాణ అనేది ఆయన ఉద్దేశం కాదు. అధ్యక్ష, నా తెలంగాణ అంటే నా రాష్ట్రం. మనం రోజు ఉదయం ప్రేయర్ చెప్తాం. అధ్యక్ష, ప్రేయర్లో కూడా ప్లెడ్జ్లో కూడా చేస్తాం, నా దేశం భారతదేశం అని చెప్తాం. అంటే నా ఒక్కడి దేశం అని కాదు అధ్యక్ష, అందరి దేశం అని పెద్దలు కొంతమంది తెలుసుకోవాలి ఆ విషయం. కానీ అధ్యక్ష, నా ఉద్దేశం ఆనాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటున్న మాట అధ్యక్ష, నా తెలంగాణ సాగునీటి రంగంలో కానీ తాగునీటి రంగంలో కానీ 1 కోటి ఎకరాల మాగాణం ఒకవైపు కావాలి, ఇంటింటికి తాగునీరు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే శీర్షికగా జరిగిన ఈ ఉద్యమానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చేదానికి, తెలంగాణ ప్రజలు ఏ కలలైతే కన్నారో వాటిని నెరవేర్చడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అధ్యక్ష, మిషన్ భగీరథ రూపంలో. అధ్యక్ష, చాలా మంది పెద్దలు మాట్లాడినారు, వారి దృష్టికి నేను కొన్ని విషయాలు తీసుకురావాలి. అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, యుఎన్ నివేదిక ప్రకారం తాగునీటి నాణ్యతలో మన భారతదేశం అధ్యక్ష పాతాళంలో ఉంది. అధ్యక్ష, సురక్షిత మంచినీటి సరఫరా విషయంలో 122 దేశాలతో కూడిన ఒక ర్యాంకింగ్ను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. అధ్యక్ష, అందులో భారతదేశం ర్యాంకింగ్ అధ్యక్ష దురదృష్టం. మనందరం కాదు అధ్యక్ష, మన ముందు పరిపాలించిన మహానుభావులు, ఈ దేశాన్ని 67 ఏళ్లు ఉద్ధరించామని చెప్పుకునే నాయకులు, ఇదివరకు పరిపాలించిన మహానుభావులు వారు సిగ్గుతో తలదించుకోవాలి. అధ్యక్ష, భారతదేశం ఈరోజు 122 దేశాల గణాంకాలు విడుదల చేస్తే, ర్యాంకింగులు విడుదల చేస్తే
120వ స్థానంలో ఉందంటే ఎంత దుర్మార్గమైన ఎంత కిరాతకమైన పాలనా గతంలో కనీసం ప్రజలకు తాగునీటిని ఒక మానవ హక్కుగా ఒక కనీస హక్కుగా గుర్తించలేని పరిస్థితిలో ఆనాటి పాలన సాగిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక సర్వే ప్రకారం అధ్యక్ష భారతదేశంలో 600 జిల్లాల్లో ఈరోజు ప్రస్తుతం ఉన్న 600 జిల్లాల్లో భూగర్భ జలాలు కనీసం తాగడానికి పనికిరాని స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. 254 జిల్లాల్లోనైతే ఈ భూగర్భ జలాల్లో ఉండే ఐరన్ కానీ సోడియం కానీ ఆర్సెనిక్ కానీ ఇట్లాంటి రకరకాల మినరల్స్ వల్ల అధ్యక్ష ఇది తాగడానికి కాదు అధ్యక్ష వ్యవసాయానికి కూడా పనికిరావు అని తేల్చి చెప్పారు అధ్యక్ష. మన తెలంగాణ విషయానికి వస్తే అధ్యక్ష మేం చెప్తున్న మాట కాదు అధ్యక్ష, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు వారందరికీ తెలంగాణ ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఒక ప్రయోగశాలగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా హృదయ విదారకమైన పరిస్థితిని చూపెట్టాల్సి వస్తే మరి ఒక డిజాస్టర్ టూరిజం కింద ఇంతకుముందు నేను చెప్పినట్టు నల్లగొండ మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు నల్లగొండ జిల్లా విషయానికి వస్తే అధ్యక్ష అక్కడ 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడతా ఉన్నారు. ఒక దశలో ఇది మానవ రహిత జిల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించే ప్రమాదం వచ్చిందంటే దీనికి మరి కారణాలు వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా, దీనికి పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని చెప్పి నేను ఈ సభలో ఉన్న అందరినీ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇది అనుత్పాదక వ్యయం అన్నారు అధ్యక్ష. నిజంగా కూడా చాలా ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఆయన ఏ రకంగా ఈ అంచనాకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అన్నారు ఆయన. ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 80% వ్యాధులు వచ్చేది నీటి ద్వారా అధ్యక్ష, వాటర్ బార్న్ డిసీజెస్. ఆ వ్యాధుల మీద వాటికి మనం చేసుకునే పరిష్కారాల మీద ట్రీట్మెంట్ మీద పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది అనుత్పాదకమా ఉత్పాదకమా అనేది మీరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా ఒక విషయం మీకు చెప్పాలి అధ్యక్ష, తమ ద్వారా సభ్యులకు చెప్పాలి. చాలా మంది మిత్రులు ఒక ప్రశ్న లేవనెత్తారు అధ్యక్ష, మౌలికమైన ప్రశ్న. చెరువులు ఉన్నాయి కదా, మిషన్ కాకతీయ చేస్తున్నారు కదా, మరి ఆ చెరువులనే సోర్సులుగా మార్చుకుని ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేకపోయారు, చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది కదా అంటూ మాట్లాడారు అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష, చెరువుల విషయంలో ప్రయత్నాలు జరగలేదని కాదు అధ్యక్ష. 164 CPWS స్కీమ్లు, కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు ఆ 164 CPWS స్కీమ్లలో ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు చెప్పారు అధ్యక్ష, ఆయన కాన్స్టిట్యున్సీలో 4 స్కీమ్లు ఉన్నాయి, ఒక్కటి కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. మా మిత్రులు రవీందర్ రెడ్డి గారు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు, వారి కాన్స్టిట్యున్సీలో నాగిరెడ్డిపేట మండలంలో 16 కోట్లతో స్కీమ్ తెచ్చుకున్నారు అధ్యక్ష, పనిచేయడం లేదు అధ్యక్ష. కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. అక్కడ పక్కన చెరువు ఉంటే ఆ చెరువును సోర్స్ గా పెట్టుకుని బ్రహ్మాండంగా 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి ప్రాజెక్ట్ అయితే పూర్తయింది అధ్యక్ష, సుక్క నీరు లేదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు చెప్తా ఉన్నారు, ఈశ్వర్ గారు మా చీఫ్ విప్ గారు, 3 స్కీమ్లు ఉన్నాయి ధర్మపురిలో, ఒక్కటి పనిచేయడం లేదు అధ్యక్ష. నా స్వానుభవం చెప్తాను అధ్యక్ష, 36 కోట్ల రూపాయలతో సిరిసిల్ల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చే ఒక కార్యక్రమం చేశాం అధ్యక్ష. ఈరోజు నీళ్లు లేవు అధ్యక్ష, నీళ్లు రావు. గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 5 స్కీములు ఈ లెక్కన చెప్తూ పోతే ఈ 164 CPWS స్కీమ్లలో అధ్యక్ష నీటి సోర్సును గుర్తించడంలో అవగాహన లేమి వల్ల, నీటి సోర్సును గుర్తించడంలోనే అమాయకత్వమో మరి అది నాకు ఏమన్నాలో అర్థం కాదు కానీ ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు ఆ స్కీములన్నీ కూడా అటర్ఫ్లాప్ స్కీములు అయిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉన్న 25,000 జనావాసాల్లో అధ్యక్ష 158,000 బోరింగ్లు ఉన్నాయి అధ్యక్ష. అది మా లెక్క ప్రకారం ఒక మాట గౌరవనీయులు మన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా మాదారం అనే స్కీమ్ ఉంది అధ్యక్ష, అది కూడా ఈరోజు విఫలమైపోయిందని చెప్పి నాకు మిత్రులు జగదీష్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 158,000 బోర్లు అధ్యక్ష మొత్తంగా తాగునీటి కోసం ఉద్దేశించబడ్డవి. అందులో అధ్యక్ష మామూలు కాలంలోనే 30-40% పనిచేయవు అధ్యక్ష, మామూలుగా వర్షాలంతో ఇంత ఉన్న కాలంలోనే పనిచేయవు, కాలం అయినప్పుడే పనిచేయవు. అది మనకు అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువు పరిస్థితులు నెలకొంటే 60-65% బోర్లు కనీసం ఎంత కొట్టినా కొట్టి చేయిలు పోయినా ఒక్క చుక్క నీరు రాని బోర్లు 50-60% పైగా తెలంగాణలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. 30,000 పైచిలకు సింగిల్ విలేజ్ స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష, మొత్తం కూడా ఇవి ఆ బోర్ల మీద ఆధారపడే స్కీమ్లు. అందులో కూడా ఇందాక నేను చెప్పినట్టు కరువు వస్తే 60% పైగా పని చేయని స్కీమ్లు అధ్యక్ష. వారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష అమాయకంగా, మరి చెరువులు తవ్వుతున్నారు, చెరువుల్లో పూడిక మట్టి తీస్తున్నారు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు,
వాటి వల్ల మరి రేపు ఫలితం లేదా అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఫలితం ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు తెలంగాణకు కేటాయించబడ్డ 1200 టీఎంసీల నీళ్లు అటు కృష్ణలో కానీ ఇటు గోదావరిలో కానీ సంపూర్ణంగా వినియోగించుకొని మనం అనుకున్న పద్ధతుల్లో బ్రహ్మాండంగా ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది అధ్యక్ష. దానికి రిజర్వాయర్లు కడతామంటే దానికి కూడా వెకిలి మాటలు ఉంటాయి అధ్యక్ష, వెకిలి విమర్శలు ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష ఎవరైనా కూడా ఆలోచించేది ఏమో అధ్యక్ష, తెలంగాణ అండులేటింగ్ టోపోగ్రఫీతో ఉండే ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ ని ఈరోజు కొత్తగా మనం అనుకోలేదు అధ్యక్ష. ఎప్పుడో గొలుసు కట్టు చెరువులను కాకతీయ రాజులే ఆనాడు నిర్మాణం చేసి మొత్తం దేశానికి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అధ్యక్ష. వాటర్ కన్జర్వేషన్ లో, వాటర్ హార్వెస్టింగ్ లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే తెలంగాణలో మీరు చూసినట్టయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక కరువు వచ్చిన ఉదంతాలు గత 50 సంవత్సరాలు గత 60 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కరువు వచ్చిన పరిస్థితి. అందుకే వరదలు వచ్చినప్పుడు, వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ నీటిని సేవ్ చేసుకొని కన్జర్వ్ చేసుకుని రిజర్వాయర్లలో నింపుకొని భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా చేసుకుందామంటే ఇన్ని రిజర్వాయర్లు ఎందుకని దాని మీద కూడా ఇష్టారీతిన విమర్శలు అధ్యక్ష. కానీ ఈరోజు వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తే, ఈ రోజు నేను అధికారంలో ఉన్నాను, 2019 వరకు ఉంటాను కాబట్టి ఈ రోజు అవసరాలు, రేపటి ఓట్లు, రేపటి ఎలక్షన్లు మాత్రమే ఆలోచిస్తే వారిని రాజకీయ నాయకుడు మాత్రమే అంటారు అధ్యక్ష. కానీ రాబోయే తరాలు, రాబోయే 50 సంవత్సరాలు, రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు ఎలా ఉండాలని ఆలోచించి దానికి కల్పన చేయగలిగిన వాడే రాజనీతిజ్ఞుడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్తాను అధ్యక్ష, చరిత్రను సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా దానికి దృఢచిత్తం ఉన్న నాయకుడు కావాలి అధ్యక్ష. అసాధ్యం అన్నారు అధ్యక్ష తెలంగాణను. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అధ్యక్ష, తెలంగాణ మీద వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తా ఉన్నారు. ఏమంటారు అధ్యక్ష, అమ్మ పుట్టు పూర్వోత్తరాలు మేనమామకు తెలియదా అన్నట్టు వీళ్ళ సంగతి మాకు తెలియదా అధ్యక్ష, మేము చూడలేదా, తమరు కూడా చూడలేదా అధ్యక్ష. ఆనాడు ఆంధ్ర నాయకులకు ఇదే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తుంటే, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో ముందుకు పోతుంటే, ఈరోజు తెలంగాణ మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్న వీరందరూ కూడా ఆనాడు తెలంగాణ వద్దని, తెలంగాణకు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డారో ఎవరం కూడా మర్చిపోలేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష. నేను వారికి కొన్ని అనుమానాలు, అపోహలు ఏవైతున్నాయో తప్పకుండా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కొన్ని మాటలు వారు ఈ టెండర్ల ప్రక్రియ గురించి మాట్లాడినారు అధ్యక్ష. టెండర్ల ప్రక్రియ గురించి కూడా వారి సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష గతంలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి, ఆనాడు అప్పటి ప్రభుత్వంలో మొత్తం కాంట్రాక్టర్ల రాజ్యం అధ్యక్ష. కాంట్రాక్టర్ ఏం చెబితే అది ఈపీసీ విధానం, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంటు, కన్స్ట్రక్షన్ మొత్తం కాంట్రాక్టర్లు చేసి ప్రభుత్వ అధికారుల ముందు ఆ దస్త్రాలు పంపితే వీరు సంతకాలు పెట్టే పరిస్థితి అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలకు తెరదించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో, ప్రతి టెండర్లో కూడా పారదర్శకతతో, పూర్తి పారదర్శకతతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఎక్కడా కూడా ఈపీసీ విధానంలో పాల్గొననివ్వకుండా పూర్తి స్థాయిలో ఈ రోజు పారదర్శకంగా మన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు నిర్వీర్యం చేస్తే వారికి తిరిగి శక్తినిచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా వారి నేతృత్వంలోనే మొత్తం డిజైన్లు పూర్తి చేసి ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మరి తమకు ఒక అనుమానం రావచ్చు, ఇందాక అన్నారు వ్యాప్కోస్ అనే సంస్థని ముఖ్యమంత్రి గారే గతంలో అన్నారు, గత ముఖ్యమంత్రులు ఎట్లా చెప్తే అట్లా చేశారన్నారని ఒక మాట అన్నారు. మీరు ఆ విషయానికి వచ్చే ముందు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. వ్యాప్కోస్తో పాటుగా మన ప్రాజెక్టును, ఈ మిషన్ భగీరథను దయచేసి మీ అనుమానాలు కూడా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్న అనుమానాలు లేవనెత్తిన వాళ్ళు, ఇది కేవలం వ్యాప్కోస్ మాత్రమే చూడడం లేదు అధ్యక్ష. ఇన్ అడిషన్ టు దిస్ ఎక్కడైనా మనకి ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ అవసరం పడితే ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అదే రకంగా ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ వారిని, అదే రకంగా డాక్టర్ లింగారెడ్డి గారని చెప్పి కెంటకీ యూనివర్సిటీ అమెరికా అధ్యక్ష వారిని కూడా కన్సల్టెంట్గా పెట్టుకుని పూర్తి పారదర్శకంగా ఒక వ్యాప్కోస్ మీదనే భారం వేసి మనం ముందుకు పోవడం లేదు అధ్యక్ష. అయినా వ్యాప్కోస్ విషయంలో కూడా చెప్పాలి, వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధ్యక్ష. వాస్తవం ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్లా పనిచేస్తాయంటే ఆనాడు పాలనలో ఎవరున్నారో దానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి అన్నమాట వాస్తవం. ఈరోజు మనం చూసినట్టయితే నిన్న చర్చ జరిగింది అధ్యక్ష ఇదే శాసనసభలో. ఇక్కడ నయీం అనే ఒక వ్యక్తి గురించి నిన్న చర్చ జరిగింది అధ్యక్ష. ఆ చర్చను ఉటంకిస్తూ చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇదే పోలీసులు అధ్యక్ష, గతంలో కూడా ఇదే పోలీసులు, ఇదే యంత్రాంగం, ఇదే అధికారులు. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో 2004 నుంచి 14 దాకా అరాచక శక్తి ఆయన పేట్రేగిపోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అదే పోలీసులు, అదే యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా పీచమనిచి వారిని న్యాయం చేయగలిగామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే వ్యాప్కోస్ అధ్యక్ష. గత ముఖ్యమంత్రులు, గత ప్రభుత్వాలు వారి ఇష్టం వచ్చినట్టు వారు చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి, జవాబుదారితనానికి పెద్దపీట వేసి ముందుకు పోతా ఉంది. కాబట్టి వారు కూడా న్యాయబద్ధంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయి అధ్యయనం చేసి మీ ప్రభుత్వంలో జరిగినట్టుగా అదే పచ్చకామర్ల వాళ్ళకి ఏదో పచ్చకామర్లే మొత్తం ప్రపంచం పచ్చగా కనబడుతుంది అన్నట్టు ఆ రకమైన వెకిలి వ్యవహారాలు అప్పుడు జరిగి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు జరిగేదానికి మాత్రం ఆస్కారం లేకుండా ఉంది అధ్యక్ష. దానిలో ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి లేదే. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. కాబట్టి అక్కడ తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉంది. కాబట్టి ఈ విషయం కూడా గౌరవ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేవలం ఈపీసీ విధానానికి తిలోదకాలు ఇవ్వడం కాదు అధ్యక్ష, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేది అధ్యక్ష. వాటి గురించి చెప్తూ పోతే చరిత్ర అధ్యక్ష. ఇప్పటికి కూడా కొంతమంది పెద్దలు అక్కడ కూర్చున్న వాళ్ళు సిబిఐ కేసులు, ఈడీ అటాచ్మెంట్లు, పాపం నానా అపసోపాలు పడుతున్నారు అధ్యక్ష. ఆనాడు ఈ మొబిలైజేషన్ అడ్వాన్సులు, అందులో పర్సెంటేజీలు, ఆంధ్ర నాయకులకు ఆనాడు సంచులు మోసిన వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. నీతుల గురించి, అవినీతి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానానికి తెలంగాణ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ఒక్క పైసా కూడా అడ్వాన్స్ గా ఇవ్వం, మీరు పని చేయండి అని చెప్పి పని చేయిస్తా ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, సిడిఆర్ అనే విధానాన్ని పెట్టాం అధ్యక్ష. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాల హయాంలో కొంతమందికి పెద్దపీట వేయడం వల్ల వారి ఇష్టారీతిన ఏదేదో చేసుకుని చివరికి ఈరోజు అత్యాశకు పోయి తమ శక్తికి మించిన పనులు చేయడం వల్ల ఈరోజు చాలా ప్రాజెక్టులు కునారిల్లిపోయి ఉన్నాయి అధ్యక్ష. నత్తన నడకన నడుస్తూ ఉన్నాయి. వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఇష్టారీతిన కార్యక్రమాలు చేయడం వల్ల. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆ తప్పిదం చేయదలుచుకోలేదు. కాబట్టే ఈరోజు సిడిఆర్ అనే నిబంధన పెట్టి ఈరోజు మరి ఏ సంస్థలైతే వాటి ఆర్థిక పరిస్థితి అయితే బాగా ఉందో, ఎవరైతే ఈ టైం బౌండ్ ప్రాజెక్టుకి న్యాయం చేయగలుగుతారో వారికి మాత్రమే అవకాశం ఇచ్చే విధంగా డెఫినెట్ గా క్లాస్ పెట్టాం అధ్యక్ష. మనం ఒక్కరమే పెట్టలేదు. ఈ దేశంలోని 12 రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయి. వారు కూడా ఆలోచించి పెట్టారు అధ్యక్ష. ఆ విషయం కూడా పెద్దలు గుర్తించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకా 2-3 విచిత్రమైన విషయాలు మాట్లాడారు అధ్యక్ష. పర్సెంటేజీలు కూర్చుని రాశారా, ఎట్లా రాశారు అది కూడా చెప్పాలి అధ్యక్ష. తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నది ఎవరో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మరి ఇదే రాష్ట్రంలో ఆర్డబ్ల్యూఎస్ టెండర్లు, ఇదే డిపార్ట్మెంట్ అధ్యక్ష, వేరు కాదు, టెండర్లు దాదాపుగా 3539 కోట్లకు పిలిస్తే అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు మాట్లాడిన పార్టీ, మాట్లాడిన నాయకులు వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష 3.8% ఎక్సెస్ కి ఈ 3600 కోట్ల రూపాయల టెండర్లు పోయినాయి అధ్యక్ష. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో 23,420 కోట్ల టెండర్లు పిలిస్తే 0.53% తక్కువకు పోయిన విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వారు అన్నారు అధ్యక్ష, ఒకరు 0.5, ఒకరు 0.4, ఒకరు 0.2 ఒకే రూమ్ లో కూర్చొని రాశారా అధ్యక్ష అని చాలా ఆశ్చర్యాలు వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది వారి హయాంలో, వారి నియోజకవర్గంలో జరిగిన టెండర్ల అధ్యక్ష. మరి నేను కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఖమ్మం మధిర, ఇదేనో అధ్యక్ష, జమలాపురం అండ్ అదర్ హ్యాబిటేషన్స్ ఎర్రుపాలెం మండలం అధ్యక్ష, ముదిగొండ మండలం అధ్యక్ష, రకరకాల వర్క్ల అధ్యక్ష. ఇది మొత్తంగా జమలాపురం 22.29 కోట్లు, ముదిగొండ 31.4 కోట్లు, అదే రకంగా దుమ్ముగూడెం చెర్ల 37.83 కోట్లు, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో హాలియాలో 11.56 కోట్లు, హుజూర్ నగర్ లో 12.6 కోట్లు. ఈ రకన మొత్తం 10 ఏళ్ల చిట్టా నా దగ్గర ఉంది అధ్యక్ష. మీరు తమరు అనుమతిస్తే మొత్తం చదువుతాను అధ్యక్ష. ఇందులో కూడా ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, దుమ్ముగూడెం చెర్లలో 4.59% ఎక్సెస్ తో టెండర్ వచ్చింది అధ్యక్ష. ముదిగొండలో ప్లస్ తో అధ్యక్ష, ముదిగొండలో 4.59% అధ్యక్ష, హాలియాలో 4.99% అధ్యక్ష, జమలాపురంలో 4.92%, హుజూర్ నగర్ లో 4.95%. ఇవంతా కూడా ఎక్కడన్నా ఒక రూమ్ లో కూర్చొని రాశారా అధ్యక్ష? ఆ అనుమానం నేను కూడా వ్యక్తం చేయొచ్చు అధ్యక్ష. కానీ సంస్కారం అడ్డం వస్తా ఉంది అధ్యక్ష. అనుమానాలు నేను కూడా వ్యక్తం చేయొచ్చు. నేను ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే దయచేసి గమనించాలి మాట్లాడేటప్పుడు. ఇది కూడా ఈ ప్రొక్యూర్మెంటే, ఇక్కడ తేడా ఏం లేదు. తమరి కాన్స్టిట్యున్సీతో సహా, ప్రతిపక్ష నాయకుడి గారి కాన్స్టిట్యున్సీతో సహా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీతో సహా మొత్తం
మొత్తం చిట్టా ఇక్కడ ఉంది 10 సంవత్సరాలది. విప్పమంటే మండలం బై మండలం చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీకు కావాలంటే ఇస్తాం అధ్యక్ష, చూసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఈరోజు రకరకాల మాటలు అధ్యక్ష. మనకి మన ముందు ఇక్కడ 3 రాష్ట్రాల ఇక్కడ ట్రెండ్ ఆఫ్ టెండర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. పెద్ద పెద్ద వర్క్స్ పిలిచినప్పుడు ఎప్పుడో పాతకాలం కాదు అధ్యక్ష, 2013-14 సంబంధించే కర్ణాటక అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ ఉంది అధ్యక్ష. అది కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పిలిచింది అధ్యక్ష. 3 ప్యాకేజీలు 2000 కోట్ల పథకం అధ్యక్ష. మొత్తం 6 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. ఆ కంపెనీలన్నీ కూడా ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా పనిచేస్తా ఉన్నాయి. ఎల్ఎన్టీ, ఎన్సీసీ, ఎంఈఐఎల్, ఐవీఆర్సీఎల్, అదే రకంగా ఇతర సంస్థలు, పటేల్ ఇంజనీరింగ్, అవన్నీ కూడా అధ్యక్ష. అందరూ కూడా మొత్తం కలిపి అక్కడ 4.8% ఎక్సెస్ నుంచి 30% ఎక్సెస్ దాకా కర్ణాటకలో ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మొన్న పిలిచిన టెండర్లో అక్కడ కూడా జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష గుజరాత్ రాష్ట్రంలో అధ్యక్ష అక్కడ కూడా మరి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కల్పసార్ డిపార్ట్మెంట్ కింద సౌనీ యోజన కింద 12 ప్యాకేజీలు పిలిచారు అధ్యక్ష. 6,000 కోట్లు. ఈచ్ ప్యాకేజ్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 350 crores to 730 crores అధ్యక్ష. అక్కడ కూడా 9 కంపెనీలు, ఇవే 9 కంపెనీలు అధ్యక్ష. ఇవన్నీ జాతీయ స్థాయిలో పనులు చేసే కంపెనీలు. మరి అక్కడ కూడా 18 నుంచి 19% ఎక్సెస్ కి అక్కడ కూడా వేసి ఉన్నారు అధ్యక్ష. మరి అక్కడ కూడా కుంభకోణం జరిగింది, కూర్చుని రాసుకున్నారు అనుకుందాం అధ్యక్ష. రాజస్థాన్ అధ్యక్ష, రాజస్థాన్లో కూడా 2013-14లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒక 15 ప్యాకేజీలు 3,500 కోట్ల రూపాయలు అక్కడ కూడా పిలిస్తే అక్కడ కూడా 5 నుంచి 35% ఎక్సెస్ దాకా టెండర్లు పడ్డాయి అధ్యక్ష. అంటే మీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. తెలంగాణలో పడ్డ టెండర్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల పారదర్శకత పెరిగి దాదాపు 122 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందనేదా మీ బాధ? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాల వల్ల మీ కాళ్ళ కిందికి నీళ్లు వస్తున్నాయన్నదా మీ బాధ? గతంలో అధ్యక్ష వీళ్ళే అధ్యక్ష, ఇదే పార్టీలు, ఈ మహానుభావులే అధ్యక్ష, వీళ్ళే అధ్యక్ష. చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష చరిత్ర, కానీ చాలా తమాషా అనిపిస్తుంది అధ్యక్ష. కొంతమంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, అవినీతి గురించి మాట్లాడారు అధ్యక్ష. పిల్లలు ఈరోజు పాఠాలు నేర్చుకుంటున్నారు అధ్యక్ష పాఠశాలల్లో. ఏ ఫర్ ఆదర్సు, బి ఫర్ బోఫోర్సు, సి ఫర్ కామన్వెల్త్ అధ్యక్ష. ఎవరి హయాంలో అధ్యక్ష ఇవన్నీ జరిగినాయి? ఇవన్నీ కుంభకోణాలు కాదా అధ్యక్ష? ఒక్కసారి దయచేసి మీరు చూడాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇన్సూరెన్స్ స్కాములు, సుఖరామ్ స్కాము, తాన్సీ భూముల స్కాము, సెక్యూరిటీ స్కాము, జేఎంఎం ముడుపుల స్కాము, సెయింట్ కిట్స్ స్కాము, యూరియా స్కాము, బోఫోర్ స్కాము, కేతన్ పరేల్ శాండల్ స్కాము, యూటీఐ స్కాము, తాజ్ వండర్ స్కాము, 2G స్పెక్ట్రమ్ స్కాము, నరేగా స్కామ్. అధ్యక్ష వీరి చరిత్ర ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, టెలిఫోన్ వైపు చూస్తే టెలి స్కాము, నెట్వర్క్ వైపు చూస్తే 2G స్కాము, కారు వైపు చూస్తే వోక్స్ వ్యాగన్ స్కాము, నీరు వైపు చూస్తే ఏలేశ్వరం స్కాము, భూమి మీద చూస్తే ఎంఆర్ ప్రాపర్టీస్, భూమి లోపల చూస్తే బొగ్గు స్కామ్ అధ్యక్ష. వీళ్ళు మాకు నీతులు చెప్తా అంటే దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పంచభూతాలను దోపిడీ చేసిన వాళ్ళు అధ్యక్ష, పంచభూతాలను దోపిడీ చేసి మహాపథకాలని చేసిన వాళ్ళు ఈరోజు వచ్చి అవినీతికి పర్యాయ పదంగా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. పెద్ద గొంతు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష కొన్ని చెప్తారు అధ్యక్ష, కొన్ని స్పెసిఫిక్ పక్షుల అధ్యక్ష తెల్లారి చూడలేవు, తెల్లారి ఉండే వెలుగును చూడలేవు అధ్యక్ష. ఈరోజు వారి పరిస్థితి కూడా అట్లా అయిపోయింది అధ్యక్ష. పట్ట పగలు బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంటే ఏ రోడ్డుకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ యాత్ర పేరు చెప్పుకొని ప్రజల్లోకి పోయినా ప్రతి రోడ్డు పక్కన కుప్పలుగా పైపులు కనబడతలేవా అధ్యక్ష? వీరికి కనబడి కూడా ఈరోజు వారికి ప్రాణాలు పోతా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణలో ఊరూరికి పైపులు పడుతుంటే ప్రాణాలు పైపైనే పోతున్నాయి వాళ్ళకి. ఈరోజు మేము దాహం తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇంకా కూడా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలకి. ఇదేనా అధ్యక్ష? అదే రకంగా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నది నిజం కాదా? ఇదే శాసనసభ వేదికగా ఇదే గత రాష్ట్ర ప్రభుత్వంలో మీకు సుదీర్ఘంగా మంత్రి పదవులు చేసే అవకాశం వచ్చినా మీ సొంత జిల్లాలకు కూడా ఒక్క పైసా కనీసం తాగునీటి ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీ జిల్లాల్లో 2 లక్షల మంది ఫ్లోరైడ్తో జీవోత్సవాలు అయిపోతుంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకులకు జీవోత్సవాల మాదిరిగా దాసోహం అనేది వాస్తవం కాదా అధ్యక్ష? చెబితే బాధ అధ్యక్ష. నేను ఒక మాట అడిగాను అధ్యక్ష, ఒక్క మాట ఇంతవరకు సమాధానం రాలేదు. 7,000 కోట్ల రూపాయలు ఆనాడు ఒక చిత్తూరు జిల్లాకే, ఒక ముఖ్యమంత్రి గారి జిల్లాకే తాగునీటి పథకానికి పెట్టుకుంటే మరి 10 జిల్లాల తెలంగాణకు ఎన్ని పైసలు అయితే ఆలోచించి చెప్పమంటే ఆ విషయంలో మాత్రం మాట రాదు అధ్యక్ష, గొంతు పెగలదు. ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మాకు ఇన్ని రోజులు ద్రోహం చేసిన వారి నుంచి గుక్కెడి నీళ్ల కోసం ప్రజలను గొంతెండుతుంటే బిందెలు పట్టుకొని కిలోమీటర్లు నడిపించి మా అక్కా చెల్లెలను ఏడిపించిన వాళ్ళకి ఈరోజు
ఈ దేశంలో ఇంకా ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయంటే మరి ఇంకా కూడా ఆ స్థితికి కారణమైన వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను చెప్పే మాట ఒకటే అధ్యక్ష, ఈరోజు అన్ని రకాల పూర్తి స్థాయి అవగాహనతో, అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయి పారదర్శకతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్ లాంటి సంస్థను పెట్టుకొని అదే రకంగా ఈ టెండర్స్ లో వారి మాటలు ఈరోజు మాట్లాడిన మాటలు కొత్తవి కాదు అధ్యక్ష, చాలా మాట్లాడారు. చివరికి ఏ పరిస్థితి దాకా పోయినారు అధ్యక్ష అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని చెప్పి ఉత్తరం రాశారు అధ్యక్ష. దయచేసి ఈ పథక ప్రారంభోత్సవానికి మీరు రావద్దు అంటూ ఉత్తరం రాస్తే పిసిసి ప్రెసిడెంట్ గారు మరి ఏ పరిస్థితిలో వారు ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోరు అధ్యక్ష. పెద్దలు చెప్తారు అధ్యక్ష, అమ్మ పెట్టదు అడక తిననివ్వదు అన్నట్టు వారేమో చేయలేదు, మేం చేస్తుంటే కూడా అడ్డం పడి చివరికి ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇకనైనా వారు మానుకుంటే మంచిది అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సున్నం రాజయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మా ప్రాంతంలో భద్రాచలాన్ని వెంటనే తీసుకోవాలన్నారు. తప్పకుండా తీసుకుంటాం, ఏ అనుమానం వద్దు. ప్రతి గుడిసెకు, ప్రతి తండాకు, ప్రతి గూడానికి నీళ్ళిచ్చే బాధ్యత మిషన్ భగీరథలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో అధ్యక్ష గౌరవ సభ్యులు మన ముంతాజ్ ఖాన్ గారు అడిగినారు, మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటని ప్రభాకర్ గారు కూడా అడిగినారు అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ లోపల తప్పకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో, హెచ్ఎండబ్ల్యూఎస్ వెలుపల, ఔటర్ రింగ్ రోడ్ అవతల మరి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. తప్పకుండా రాబోయే 2 ఏళ్ల లోపే, రాబోయే సంవత్సరం లోపే ప్రతి జనావాసానికి చేరుకుంటాం. ఆ తర్వాత తప్పకుండా ప్రతి ఇంటికి కూడా చేరుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చారో, ఏ వాగ్దానం అయితే ఇచ్చారో తప్పకుండా అవన్నింటిని కూడా నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.